తిరుపతి ఎస్వి జూ పార్క్ లో సుమారు 2500 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అధికారులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తెలిపారు. జూన్ 12న చంద్రగిరి ఫోర్ట్ వద్ద మరో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు 200 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. యోగా అనేది నిత్య సాధనం మనందరికీ తెలుసు. ఈ రోజు నుంచి 2 వారాల పాటు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని సచివాలయాల్లో, మండలాల్లో, డివిజన్ లెవెల్లో మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇప్పుడు మన ఆర్డీ గారు చెప్పారు, 2 పర్యాటక ప్రాంతాల్లో, అంటే ప్రతి జిల్లాకి 2 పర్యాటక ప్రాంతాల్లో 2 డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా 7వ తేదీ ఈరోజు మనకి ఈ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఆవరణలో ఈ యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీన చంద్రగిరి కోటలో యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సచివాలయ లెవెల్ నుంచి మండల లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి మాస్టర్ ట్రైనర్స్ని కూడా మనం సుమారు 200 మందిని సెలెక్ట్ చేయడం, ఆల్రెడీ ఇంతకుముందు 194 మంది ఉన్నారు, ఇంకొక 6గురిని మనం ఇచ్చేయడం జరిగింది. దీనికి మన జిల్లా నోడల్ ఆఫీసర్గా ఆయుష్ శ్రీ జయశంకర్ రెడ్డి గారు ఉన్నారు. మరియు మన కలెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భరత్ కుమార్ రెడ్డిని మనకి ఇక్కడ నోడల్ ఆఫీసర్గా కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యోగా గురువులు, యోగా సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మన ఆరోగ్యాంధ్రలో కార్యక్రమంగా, యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ, యోగా అనేది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, యోగా అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏదైతే మన భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జరిగి ఆరోగ్యానికి ఒక మూల స్తంభంగా ఉందో, దీన్ని ప్రజలందరూ పాటించాలంటే ఒక బలమైన వ్యక్తి, ఒక రాజు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజల్లోకి తీసుకోవడం, అలాగే భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి వారిలో మన దేశంలో పుట్టిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రపంచ యోగా డేని ఒక వీక్ని ఈ రోజు నుంచి 21 తారీఖు వరకు అద్భుతంగా ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళి, దీంట్లో ఉన్న ఒక 2 ముఖ్య సూత్రాలుగా నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ చేస్తే మన వాలంటరీ, అంటే మన చేతిలో ఉన్న వాలంటరీ ఆర్గాన్స్ అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి, బలం పెరుగుతుంది, అంటే మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా. ఈరోజు ఇక్కడ శ్రీవారి పాదాల చెంత మనమందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ పాల్గొనడం, అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే యోగానే కాకుండా అనేక రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్న తపంతో పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఈ ప్రభుత్వం పైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా చాలామంది అలవర్చుకొని ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.